ధమ్మపదం పాళీ మరియు తెలుగు యమకవర్గం మొదటి గాథ మనోపుబ్భంగమా ధమ్మా మనోసెట్ఠా మనోమయా మనసాచేపదుట్టేణ భాసతి వా కరోతి వా తతోనం దుఃఖమన్వేతి చక్కం వవహతో పదం. మనస్సే అన్నిటికీ మూలం, అంటే అన్నిటికీ ముందు నడుస్తుంది. మనస్సే శ్రేష్టమైనది. అంతా మనోమయమే. ఎవరైతే కలుషితమైన చెడు మనస్సుతో మాట్లాడినా లేక పనిచేసినా బండి లాగే ఎద్దు కాలిని చక్రం అనుసరించినట్లుగా దుఃఖం వారిని వెంబడిస్తుంది. మనస్సే ప్రధానం. మనిషి చేసే ప్రతి పనికి, అనుభవించే ప్రతి అనుభూతికి మూలం మనస్సు. మనం ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పని చెయ్యాలన్నా ముందుగా మనస్సులో ఒక ఆలోచన పుడుతుంది. అందుకే బుద్ధుడు ధమ్మ అంటే అన్ని స్థితులు మనస్సును అనుసరించే వస్తాయని చెప్పారు. మనస్సు యజమాని అయితే మన మాటలు, చేతలు సేవకుల వంటివి. కలుషితమైన మనస్సు. ఇక్కడ పదుట్టేన అంటే కోపం, ద్వేష, దురాశ, లోభ లేదా అజ్ఞానంతో కూడిన మనస్సు. ఎప్పుడైతే మనస్సులో చెడు ఆలోచన ఉంటుందో అప్పుడు మనం చేసే పని కూడా చెడ్డగానే ఉంటుంది. చక్రం, ఎద్దు ఉదాహరణ. బుద్ధుడు ఇక్కడ చాలా గొప్ప ఉదాహరణ ఇచ్చారు. బండిలాగే ఎద్దు నడుస్తున్నప్పుడు దాని వెనుక బరువుతో కూడిన చక్రం దొర్లుతూ వస్తుంది. ఎద్దు ఎంత దూరం వెళ్తే చక్రం అంత దూరం దాని కాలి వెనుకే వస్తుంది. అది ఎద్దును వదిలిపెట్టదు, పైగా బరువుతో కూడిన బాధను కలిగిస్తుంది. అలాగే చెడు ఆలోచనతో చేసిన పని తాలూకు ఫలితం, కర్మ, మనిషిని వెన్నంటే ఉంటుంది. అది ఈ జన్మలో కాకపోయినా ఎప్పటికైనా దుఃఖం రూపంలో తిరిగి వస్తుంది.